ఒక పక్కన చిన్నారి కాకినాడలో చిన్నారి తప్పుకుంటే సుమారు 12 రోజులు 15 రోజులు అవుతుంది. జాడ కనిపెట్టలేనటువంటి అసమర్థత ప్రభుత్వం. ఏం చెప్తారు గురునాథం గారు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. వీళ్ళు చెప్పేయని దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గతం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రి గారు, మాజీ ఎంపీ గారు ఒక చిన్న ఎవరో దారిన పోయేటువంటి వ్యక్తుల కోసం స్టేషన్ మీదకి వచ్చి యాగి చేసి అక్కడ సిఐ గారిని కొట్టి, ఎస్ఐ గారిని కొట్టి, బల్లలన్నీ పగలగొట్టి నానా యాగి చేస్తే వాళ్ళ ప్రభుత్వంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళారు? మన గవర్నమెంట్ లో ఇంత రౌడిజం చేయొచ్చా? రాత్రి వేసుకున్నటువంటి నైట్ బట్టలతో వచ్చి కృష్ణలంకలో సాక్షాత్తు పేపర్లన్నీ చూస్తా ఉన్నాయి, భారతదేశం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తానే ఉంది. పోలీసు వ్యవస్థని ఎస్ఐని ఇప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు అని అడుగుతున్నారు ఇజ్రాయెల్ గారు. ఇప్పుడు ఎవరు లేదు మేడం, దిక్కు లేదు. పోలీసులకే, పోలీసు సిఐకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా దిక్కు లేకుండా వాళ్ళెవరికి వీళ్ళు కులాలను అడ్డం పెట్టుకుని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని, ఏమంటే కులాలను అడ్డం పెట్టుకుని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని. గురునాథం గారు ఇప్పుడు ఎవరున్నారు ప్రభుత్వంలో? సరే అప్పుడు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీరే కదా ఉన్నారు. 12 రోజులుగా పాప కనిపించలేదు, ఆ విషయం ఏమైందని అడుగుతున్నారు. కులాన్ని రెచ్చగొడతా వీళ్ళు కొంతమంది నాయకులుగా వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో లేరు, మీరు ఇప్పుడు ఉన్నారండి. వాళ్ళు అలా చేశారు కాబట్టి వీళ్ళు ముసల కన్నీరు గారుస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, వీళ్ళందరూ కూడా ఆర్థిక ఉగ్రవాదుల అరాజక శక్తుల దగ్గర ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. గురునాథం గారు నా క్వశ్చన్ విన్నాను ఒక్క నిమిషం. వీళ్ళంతా కూడా సమాజానికి పట్టినటువంటి పీడ చీడలాగా తయారయ్యి వైఎస్ఆర్ పార్టీలో బానిసల్లాగా. సరే ఇప్పుడు సరే మీరే ఉన్నారు కదా, ఇప్పుడు మీరు సమాజాన్ని ఉద్ధరించే పనిలో ఉన్నారు కదా, మీరు ఆన్సర్ ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు అడిగేదానికి. మేడం నేను చెప్పేది ఒకటి వినాలి మీరు ఇక్కడ ప్రత్యేకంగా, అది పక్కన పెట్టండి. తెలంగాణలో జరిగినటువంటి ఒక రెడ్డి గారి అమ్మాయి మీకు తెలియదు. గురునాథం గారు వేరే టాపిక్స్ వేరే డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ టాపిక్ మీద మాట్లాడండి. ఆగు నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాను, ఇక్కడ పాలసీ మ్యాటర్ మాట్లాడుతా ఉన్నాను. మీ గురించి కాదు బ్రదరు, మీ గురించి కాదు. ఇక్కడ ఆగండి. ఇప్పుడు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఏమంటే తెలంగాణలో ఇదే వ్యక్తులు అక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మహిళల్ని మర్డర్ చేస్తే, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మర్డర్ చేసి వాళ్ళు మానభంగం చేసి తగలబెట్టేస్తే, అక్కడ తగలబెట్టి మానభంగం చేసినటువంటి వ్యక్తులు 4గురిని ఎన్కౌంటర్ చేస్తే, అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బలు వెలిగినట్టుగా ఇక్కడ దిశ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తానని, కానీ అది ఎక్కడ కూడా రాలేదు, అది ఎక్స్పోజ్ కాలేదు. కానీ ఆ రోజున అక్కడ 4గురిని ఎన్కౌంటర్ చేస్తే ప్రపంచం అంతా మనందరం కూడా చప్పట్లు కొట్టాం కదా. మరి ఆ చప్పట్లు మీరు చేసిన ఎన్కౌంటర్ గురునాథం గారు ఖండించాలి కదా. చట్టం తన పని తాను చేసుకుంటూ ఇప్పుడు మీరు చేసిన ఎన్కౌంటర్ అని మీరు ఒప్పుకుంటున్నారా టీడీపీ నుంచి? కదా ఇక్కడ సంకలు కొట్టుకుంటా మరి ఈ రోజున ఇక్కడికి వచ్చి ముసలి కన్నీరు గారుస్తా ఉంటే, ఈ వ్యవస్థలో ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరైనా సరే జవాబుదారిగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే, ఆనాడు నువ్వు ఆ విధంగా సపోర్ట్ చేయటం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్లు కంటిన్యూగా జరుగుతానే ఉన్నాయి. దీన్ని మనం ఆపాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పరు, ఎప్పుడు కూడా ప్రజల పక్షపాతిగానే ఉంటారు. ఎప్పుడు మేము హత్యలు చేయటం కోసమో లేకపోతే ఇంకోటి చేయటం కోసమో మానభంగాలు చేయటం కోసం కులాలను రెచ్చగొట్టేటువంటి తత్వం మా దగ్గర లేదు. తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం ప్రభుత్వం మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మేము సాయి కృష్ణ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం, వాళ్ళకి తోడుగా ఉంటాం. అటువంటి అంశాలు గురునాథం గారు మీ వర్షన్ మీరు చెప్పారు. ఓకే, ఇజ్రాయెల్ గారు రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. మీరు చెప్పిన దాని మీద ఇజ్రాయెల్ గారు మాట్లాడదాం అనుకుంటున్నారు. చెప్పండి ఇజ్రాయెల్ గారు. మేడం ఇప్పుడు గురునాథం చెప్పినట్టుగా అసలు సాయి కృష్ణ ఉన్నాడా లేడా? సాయి కృష్ణ చనిపోయాడైతే చనిపోయాడని ప్రభుత్వం డిక్లేర్ చేయమని చెప్పండి.
సాయి కృష్ణ ఎన్కౌంటర్ చేస్తే ఎన్కౌంటర్ చేశామని చెప్పండి. లేదు సాయి కృష్ణ రేపు పొద్దున్న 29వ తారీఖున కోర్టులో హైకోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పేసి పోలీసులు ఒప్పుకున్నారు. 29వ తారీఖున సబ్మిట్ చేస్తారా, సబ్మిట్ చేయరా? అసలు సాయి కృష్ణ ఉన్నాడా లేదా? ఇప్పుడు ఆయన అన్నట్టుగా తెలంగాణలో ఎన్కౌంటర్ చేశారు కాబట్టి ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నాము. మీరు ఎన్కౌంటర్ చేస్తే శక్తిశుద్ధి ఉంటే ఎన్కౌంటర్ చేశారని ఒప్పుకోండి, లేదు కాల్ చేశామని చెప్పండి. అంతే తప్ప మభ్య పెట్టి మాయ చేసి మీరు ఏ రకంగా సాయి కృష్ణ ఫ్యామిలీని అండగా ఉంటారో, ఏ రకంగా సాయి కృష్ణ ఫ్యామిలీని తీసుకొస్తారో అది సమాధానం చెప్పకుండా మీరు చెప్పొచ్చుగా ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నారు, ఒప్పుకోండి. మీ దగ్గర ఉన్నా, మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు గవర్నమెంట్ ఇవ్వండి. ఏమండి మీ దగ్గర అంటున్నారుగా పోలీసు చేసేసారు, చంపేశారు అంటున్నారు కదా, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి. మీరు ఆధారాలు ఉంటే ఇవ్వండి, మీరు ఆధారాలు ఉంటే ఇవ్వండి. తీసుకొచ్చి మాట్లాడేందుకు కాదు కదా, అదేమన్నా బ్రహ్మ పదార్థం కాదు కదా ఊహించడానికి. అభియోగాలు మోపుతున్నారు మీ దగ్గర. గురునాథం గారు గతంలో వైసీపీ హయాంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి మీరు చేసిన ఆరోపణలో ఎన్నింటికి ఆధారాలు ఉన్నాయి? ఎన్నింటికి బ్రహ్మ పదార్థాలని చెప్పి మీరు ఆరోపణ చేశారు? ఎన్నింటి మీద మీడియాలోకి వచ్చి మాట్లాడారు? మీరు మన డిబేట్ స్టార్టింగ్ లోనే చాలా అంశాలు, చాలా హత్య కేసులు మీరు ప్రస్తావించారు. వాటన్నింటికీ ప్రాథమికంగా ఆధారాలు దొరికినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో అన్ని పరీక్షలు అయిపోయిన తర్వాత మీరు ఆరోపణ చేశారా? అన్ని మీరు అప్పుడే ప్రస్తావించారా? అంతవరకు అసలు తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చుందా? ఏమంటే ఒకటి శాస్త్రీయంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వేగ్గా ఎవరు మాట్లాడితే దాన్ని సపోర్ట్ చేయటమో లేకపోతే వ్యతిరేకించడమో మేము చెయ్యం. మేము శాస్త్రీయంగా ఫోర్స్డ్ క్లాబులు ఎందుకు పెట్టుకున్నాం, ఇవన్నీ చట్టాలు ఎందుకు పెట్టుకున్నాం, ఒక కమిటీలు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి. డెఫినెట్ గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి.